అనగనగా వెంకటేశ్వరపురం ఊరిలో దేవరకొండ ఇంట పుట్టిన వెలుగులో లేక లేక పుట్టిన ఆడబిడ్డ పేరు యశస్వని, ముద్దు పేరు యేషుదా. నవ్వే తన ఊపిరి, ప్రేమే తన లోకం, ఆ చిన్న హృదయంలో సముద్రమే భావం. పదో పుట్టిన రోజు సంబరంలో పోలీసు మామయ్య ఇచ్చిన కానుకలో జూలీ అనే కుక్కతో మొదలైన స్నేహం, ఆడుకుంటూ పంచుకున్న ఆనందం. కానీ కాలమే ఒక మలుపు తిప్పింది, జూలీకి ఒక పాపను కానిచ్చింది. ఆ పాప కుక్క అంటే ప్రాణం చెల్లిల చూసుకుంది. మనసంతా నిండే ప్రేమతో పేరు పెట్టింది స్వీటీ అని. తన హృదయంలో స్థానం ఇచ్చింది. కన్నీటి లేని నవ్వుతో యేసు ప్రేమకి మాటలు లేవు. పిల్లి పిల్లకైనా అమ్మ ప్రేమే అది చూడు. చిన్నారి హృదయంలో దేవుడే నివసించాడేమో. అందుకే ప్రేమ అంత పవిత్రము. ఒకరోజు మౌనంగా మారింది స్వీటీ, ఆనందానికి అర్థం పోయింది. యేసు జీవితం సగం తీసుకుపోయింది. 3 రోజులు స్కూల్కి పోలేదు, కన్నీళ్లతోనే కాలం నడిచింది. జ్వరం వచ్చి ఒళ్ళు కూలిపోయింది. మనసు మాత్రం స్వీటీ దగ్గరే నిలిచింది. అమ్మ నాన్నలు ఒడిలో పెట్టిన ఎడుపు ఆగలేదు, ఆ ప్రేమ తగ్గలేదు. అమ్మమ్మ నానమ్మలు బుజ్జగించిన అత్తమ్మలు మామయ్యలు మాటలిచ్చిన పిన్ని బాబాయిలు ప్రేమ పంచిన ఆ కన్నీయలు ఆగలేదు, హృదయం ఒప్పుకోలేదు. అంతలో వచ్చాడు పెద్ద మామయ్య. చేతిలో ఒక కొత్త ఆశ, ఒక చిన్న కుక్క పిల్లను ఇచ్చి, ఇది నీ తమ్ముడిలా అన్నాడు చిరునవ్వుతోని. కన్నీళ్ల మధ్య నవ్వు పుట్టింది. హృదయం మళ్ళు కొంచెం బతికింది. ఆ పాపకు పేరు పెట్టింది అక్కి అని. అదృష్టమంటూగా తమ్ముడిలా చూసుకుంటూ, ప్రాణంగా ప్రేమిస్తూ స్వీటీ జ్ఞాపకాలను హృదయంలో పెట్టుకుని లక్కీతో కొత్త కథ రాసుకుంది యేషుదా. కొన్ని ప్రేమలు పోయినా కొన్ని ఆశలు మిగులుతాయి. దేవుడు కన్నీళ్లు చూసి కొత్త చిరునవ్వులు పంపుతాడు. యశస్వని అనే చిన్నారి యేసు అనే మహాప్రేమ ఈ కథ కాదు. ఇది ఒక చిన్న హృదయంలోని దేవుడి
గుడి